You may be at the lowest levels of your life. ఒకవేళ మీరు మీ జీవితంలో అత్యల్ప స్థాయిలో ఉన్నారేమో, The power that comes into you from Jesus. యేసు యొద్ద నుంచి అటువంటి శక్తి మీలోనికి వస్తోంది. My friends, God wants to fill you with His mighty grace. నా స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని తన బలమైన కృప చేత నింపగోరుచున్నారు. Grace brings forth every blessing in our lives. కృప మన జీవితములలో ప్రతి ఆశీర్వాదమును తీసుకుని వచ్చును. We are not blessed because of our merits, మనము మన యొక్క ప్రతిభను బట్టి ఆశీర్వదించబడి ఉండలేదు, but because of the grace or mercy shown by our Lord to us. కానీ మన ప్రభువు మనకు చూపించి ఉన్న కృపను బట్టి, దయను బట్టి మనకు ఆ విధముగా జరిగి ఉన్నది. 2 Timothy 2:1. రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో It says, "Be strong in the grace that is in Christ Jesus." నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. What is the grace that is in Christ Jesus? క్రీస్తు యేసునందు ఉండి ఉన్న కృప ఎట్టిది? It gives us everything that we need. మనకు అవసరమైన వాటన్నిటినీ కూడా అది అనుగ్రహిస్తోంది. 2 Corinthians 9:8. 2 కొరింథీ 9:8. God is able to bless you abundantly, దేవుడు మిమ్మును అత్యంత సమృద్ధిగా ఆశీర్వదించగలవాడై ఉన్నారు. so that in all things at all times తద్వారా అన్ని విషయములలో, అలాగునే అన్ని సమయములలో you will have everything that you need, మీరు అవసరమైన సమస్తమును కలిగి ఉండెదరు. and you will abound in every good work. అలాగునే ప్రతి సత్క్రియయందును వృద్ధి చెందెదరు. That is the power that comes into you from Jesus యేసు యొద్ద నుంచి అటువంటి శక్తి మీలోనికి వస్తోంది through grace. ఆ యొక్క కృప ద్వారా. So today may that grace come upon you, కనుక ఈ రోజున ఆ కృప మీ మీదకి వచ్చునుగాక, to bless you abundantly, to give you everything that you need, మీకు అవసరమైన సమస్తమును అత్యంత సమృద్ధిగా అనుగ్రహించులాగున వచ్చునుగాక, and for you to abound in every good work. అలాగే మీరు ప్రతి సత్క్రియయందును వర్ధిలత పొందునట్లు. Secondly, రెండవదిగా 2 Timothy 1:9 says, 2 తిమోతి 1:9 ఏమని చెప్తోందంటే, the grace gives us the ability to be saved, to become the children of God. కృప మనము రక్షించబడినట్లుగా, దేవుని బిడ్డలు అగునట్లుగా మనకు సామర్థ్యమును అనుగ్రహించును. We are not sanctified because of our merits. మన యొక్క ప్రతిభను బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉండలేదు. We are sanctified because of the mercy, the grace of God. దేవుని కృప, దేవుని దయ, కనికరమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. Sanctified by Jesus. యేసు ద్వారా పరిశుద్ధపరచబడి And ఉన్నాము. thirdly, by the grace of God, మూడవదిగా దేవుని కృప ద్వారా our strength is renewed. మన యొక్క బలము నూతన పరచబడుతోంది. Isaiah 40 and verse 31. యెషయా 40:31 వచనము. God renews our strength and makes us rise up with wings as eagles. దేవుడు మనల్ని పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురినట్లుగా మన బలమును నూతన He పరచును. gives grace to the humble. ఆయన దీనులకు కృపను అనుగ్రహించువాడై When ఉన్నారు. we wait at the feet of the Lord with humility, we rise up with wings as eagles. మనము వినయముతో దేవుని పాదముల చెంత వేచి ఉన్నప్పుడు పక్షిరాజుల వలె రెక్కలు చాపి ఆ రీతిగా మనము పైకి ఎగరగలము. May God give you the grace to rise up, overcoming all your weaknesses, all the failures. మీ యొక్క ప్రతి బలహీనతను, అపజయాన్ని అధిగమించి మీరు పైకి ఎగురులాగున తగిన కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. You may be at the lowest levels of your life, ఒకవేళ మీరు మీ జీవితంలో అత్యల్ప స్థాయిలో ఉన్నారేమో, but God's grace will come and lift you up. కానీ దేవుని కృప వచ్చి మిమ్మును పైకి లేవనెత్తును. And finally, అలాగుననే చివరిగా Titus 2:11 and 12 says, తీతు పత్రిక 2:11-12 వచనాలు ఏమని చెప్తున్నాయంటే, the grace of God has appeared, bringing salvation to all men. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై Righteousness to all men. సమస్త మనుషులకు నీతిని అనుగ్రహించి ఉన్నది. It makes us deny ungodliness. దైవికము కానిదాన్ని మనం తృణీకరించేలా Makes చేస్తోంది. us deny worldly desires. లోకపరమైన ఆశలను మనము త్యజించేలా But చేస్తోంది. to live righteously and godly. అయితే నీతిగా, దైవికముగా జీవించులాగున May God చేస్తుంది. give you this grace. దేవుడి కృపను మీకు అనుగ్రహించును గాక. May the grace of God come. దేవుని కృప వచ్చును గాక. We are not consumed because of the grace of God. దేవుని కృపను బట్టి మనం ఇంకనూ లయము His కాలేదు. mercies are new every morning. ఆయన కనికరములు ప్రతి ఉదయకాలమున నూతనముగా ఉన్నవి. You will have new grace this morning. ఈ ఉదయకాలం మీరు దేవుని యొక్క నూతనమైన కృపను కలిగి ఉండేదారు. Father, తండ్రి, I pray
the mighty power of your grace upon the lives of your children. మీ యొక్క కృపకి సంబంధించిన బలీయమైన శక్తి మీ బిడ్డల జీవితముల మీద కృంభరించబడవాలని ప్రార్థిస్తున్నాను. Let them rise up with renewed vigor, Lord. నూతన పరచబడ్డ తేజముతో వారు పైకి లేవనెత్తబడుదురుగాక. Let them have godliness from today. వారి ఈ రోజు నుంచి దైవీకతను కలిగి ఉందురుగాక. Let them have all the strength to be sufficient in everything. ప్రతి విషయమందును సర్వ సమృద్ధిని కలిగి ఉండులాగున వారు శక్తివంతులగుదురుగాక. And in their weakness, let your strength be perfected. వారి యొక్క బలహీనతలలో మీ యొక్క బలమును పరిపూర్ణము గావించండి. In the name of Jesus, యేసు నామములో let your grace flow and heal their bodies. మీ కృప వారిలో ప్రవహించే దేహములను స్వస్థపరచునుగాక. Give them the strength to rise up and prosper in everything. పైకి లేచి సమస్త విషయాల్లో వర్ధిల్లత పొందులాగున వారికి శక్తిని అనుగ్రహించునుగాక. Give them the grace to have godliness. దైవికతను కలిగి ఉండే కృపను వారికి అనుగ్రహించండి. In Jesus' name, యేసు నామములో amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును My దీవించునుగాక. friends, నా యొక్క స్నేహితులారా, call us anytime that you have a need for prayer. మీకు ప్రార్థన కొరకైన అవసరమైన ఏ సమయమైనా మాకు కాల్ The చేయండి. Jesus Calls telephone prayer tower is open 24 hours a day. యేసు పిలుచుచున్నాడు టెలిఫోన్ ప్రార్థనా గోపురం రోజుకి 24 గంటలు తెరవ చేయబడి ఉంటుంది. The number that you have to call is on the screen. మీరు కాల్ చేయవలసిన నెంబర్ తెర మీద మీకు కనబడుతోంది. You can also WhatsApp. అలాగనే మీరు వాట్సాప్ కూడా చేయవచ్చును. Send your prayer requests through WhatsApp to Jesus Calls. యేసు పిలుచున్నాడు పరిచర్యకై మీ యొక్క ప్రార్థన విన్నపములను వాట్సాప్ కి పంపించండి. And also, my friends, download the Jesus Calls app. అలాగే స్నేహితులారా, యేసు పిలుచుచున్నాడు యాప్ ని డౌన్లోడ్ చేసుకొనండి. You can download it on your phone మీ యొక్క ఫోన్ లో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. and you can use all the services provided by Jesus Calls. యేసు పిలుచున్నాడు పరిచర్యలు అందిస్తున్న సేవలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. And also, you can get live programs. అలాగే ప్రత్యక్ష కార్యక్రమాలను కూడా మీరు పొందుకొనవచ్చు. It will be a blessing for you. అవి మీకు దీవెనకరముగా ఉంటాయి. And ఇంకను the admissions to Karunya University is open now. కారుణ్య విశ్వవిద్యాలయ ప్రవేశములు ఇప్పుడు తెరవజేయబడి జరుగుతూ ఉన్నాయి. Send your children to Karunya. మీ యొక్క బిడ్డలను కారుణ్యకు పంపించండి. It will be a great blessing for their lives lifelong and for them to be placed in high places. మీ బిడ్డల జీవితాలకు జీవితాంతం వరకును మాత్రమే కాకుండా ఉన్నతమైన స్థలాల్లో ఉద్యోగాలు పొందడానికి వారికి అవకాశంగా ఉంటాయి. Here's more about Karunya. ఇదిగో మరి ఎక్కువ సమాచారం ఈ రీతిగా మీరు తెలుసుకునవచ్చును. For more information, visit www.karunya.edu. Join Karunya today and make your dreams a reality. Precious brother Santa Rao and sister Glory Sirisha, I wish you a very happy anniversary in your family life. Happy wedding anniversary. అమూల్యమైన సోదరుడు శాంతారావు, సహోదరి గ్లోరీ శిరీష, మీకు అత్యంత సంతోషభరితమైన మీ యొక్క కుటుంబ జీవితమునకు సంబంధించి ఉన్న వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను. మీకును మీ యొక్క కుటుంబమునకును అత్యంత సంతోషభరితమైన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను. According to Zephaniah 3:20, God will give you honor and praise among all the people. జెఫన్యా 3:20, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. Father, bless sister Glory Sirisha and brother Santa Rao with prosperity and financial grace. తండ్రి, సహోదరి గ్లోరీ శిరీషాను, సోదరుడు శాంతారావును వర్ధిలత చేతను ఆర్థిక కృపల చేతను ఆశీర్వదించండి. To excel in the family life and good health to be given to the family. కుటుంబ జీవితములో రాణించినట్లుగా వీరికి అనుగ్రహించండి. వీరికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. With spiritual blessings and blessing in the family. ఆధ్యాత్మిక ఆశీర్వాదములను, కుటుంబ ఆశీర్వాదములను అనుగ్రహించండి. Lord, bless Lara Praneeth with excellence in the studies and a good job. Excellent placement with a very high. ప్రభువా, లారా ప్రణీత్కు విద్యలో గొప్ప ప్రజ్ఞను, మంచి ఉద్యోగమును అనుగ్రహించి ఆశీర్వదించండి. అత్యున్నతమైన వేతనము కలిగిన గొప్ప ఉద్యోగమును అనుగ్రహించి ఆశీర్వదించండి. Have spiritual grace and a blessed future. ఆధ్యాత్మికమైన కృపను అనుగ్రహించండి. ఆశీర్వాదకరమైన భవితవ్యమును అనుగ్రహించండి. Father, bless Bashni. Please give her promotion in the job. తండ్రి, భాషనీకు దయచేసి వీరికి ఉద్యోగములో పదోన్నతిని అనుగ్రహించండి ప్రభువా. And spiritual blessings and all the joy of heaven and a blessed future. In Jesus' name,
Amen. God bless you. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములను అనుగ్రహించండి. సకల పరసంబంధమైన ఆనందమును అనుగ్రహించండి. ఆశీర్వాదకరమైన భవితవ్యమును వీరికి మీరు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Dear Sister Grace Rauru, thank you so much for remembering me and my wife on our wedding anniversary today. Thank you for your love, your prayers, and your greetings. ప్రియమైన సహోదరి గ్రేస్ రావూరు, నన్నును నా యొక్క సతీమణిని ఈ రోజున మా యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భముగా జ్ఞాపకము చేసుకొని ఉన్నందుకై మీరు చేయుచున్న ప్రార్థనను బట్టి, మీరు అందించిన శుభాభివందనములను బట్టి, శుభాకాంక్షలను బట్టి వందనములు, ధన్యవాదములు తెలియచేయిచు ఉన్నాను. May God bless you in double measure. According to Exodus 33:17, I'll do the very thing you have asked, because I'm pleased with you and I know you by name. దేవుడు రెండింతలుగా మిమ్మను ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. నిర్గమకాండము 33:17. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, దేవుడి వాగ్దానం ప్రకారం మిమ్మను ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. Lord bless Sister Gracie Rauru with good health and a fortune car. Do a miracle. ప్రభువా, సహోదరి గ్రేసీ రావూరుకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి, ఫార్చ్యూనర్ కార్ని అనుగ్రహించండి, అద్భుత కార్యమును జరిగించండి. Let there be unity and peace in the family and divine protection. కుటుంబంలో ఐక్యతను, సమాధానమును అనుగ్రహించండి, దైవికమైన భద్రతను వీరికి మీరు అనుగ్రహించండి. Blessings in the new house and blessings on the family members. In Jesus' name, Amen. God bless you and I make you enjoy that home as a family. వారి నూతన గృహములో ఆశీర్వాదములను అనుగ్రహించండి, కుటుంబ సభ్యులకు ఆశీర్వాదములను అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. కుటుంబ సమేతముగా వీరు ప్రభువా తమ యొక్క గృహమును ఆనందించులాగున అనుగ్రహించి ఆశీర్వదించండి. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.